అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 24వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇదేంటి ఇక్కడ తేజ లేదు, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కంగారుగా ఫ్లోర్ మొత్తం తిరిగేస్తుంది క్రాంతి. కానీ ఎక్కడ తేజ చాడ కనిపించకపోయేసరికి టెన్షన్ పెరిగిపోయి అప్పుడే అక్కడికి వస్తున్న శ్లోక్కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ సార్ తేజ ఎక్కడ కనిపించట్లేదు అంటుంది కంగారుగా. క్రాంతి కంగారు చూసి తన చేయి పట్టుకొని, క్రాంతి కూల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తేజ నీతో ఆఫీస్కి వచ్చింది కదా, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఇలా కూర్చొని నేను తనకి కాల్ చేస్తాను అని తనని అక్కడే చైర్లో కూర్చోపెట్టి తేజకు కాల్ చేయడానికి పాకెట్లోని ఫోన్ తీసుకొని డయల్ చేస్తూ ఉండగా స్కార్ఫ్తో ఫేస్ అంతా కూడా కవర్ చేసుకొని వీళ్ళ ఉన్న దగ్గరికి వస్తుంది తేజ. ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఊపిపోయిన కళ్ళతో తన ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్తో కవర్ చేసుకొని తమ దగ్గరికి వచ్చిన తేజని వింతగా చూస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావే, ఎంత కంగారు పడ్డానో తెలుసా, నువ్వు అలా సడన్గా ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి అంటుంది క్రాంతి. అప్పటిదాకా తేజని చూస్తున్న శ్లోక్ క్రాంతి చివర్లో అన్న మాటకు అనుమానంగా తననే చూస్తూ, ఎందుకు ఏడ్చింది? అయినా సూర్య నీతో పాటు ఎవరైనా వచ్చారా అంటే, ఎవరు రాలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? అప్పుడే నాకు డౌట్ వచ్చింది. తేజ లేకుండా నువ్వు నా క్యాబిన్కి రావు కదా, నేను కన్ఫామ్గా చెప్పగలను. ఇవాళ కూడా మీ ఇద్దరు కలిసే నా క్యాబిన్కి వచ్చుంటారు రైట్ అని అంటాడు క్రాంతిని చూస్తూ. శ్లోక్ని చూస్తూ అబద్ధం చెప్పలేక అని తల ఊపుతుంది క్రాంతి. మరి సూర్య అడిగితే ఎందుకు ఎవరు లేదని అబద్ధం చెప్పావని తేజాని చూస్తూ, నువ్వు ఎందుకు సూర్యని చూడగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయావు? తను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు శ్లోక్ని క్రాంతిని చూస్తూ. తను ఇంకా ఈ విషయం దాచడం అనవసరం అనిపించి ఒక్కసారి చుట్టూ చూసి స్టాఫ్ అంతా అక్కడే ఉండడంతో, ఇక్కడ కాదు పదండి నేను చెప్తా అంటూ వాళ్ళిద్దరిని అక్కడే స్టాఫ్ రెస్ట్ తీసుకోవడానికి సపరేట్గా అరేంజ్ చేసిన రూమ్లోకి తీసుకువెళ్తుంది తేజ. తను ఎందుకు ఇలా తీసుకెళ్తుందో అని అయోమయంగా తేజను చూస్తూ ఆ రూమ్లోకి వెళ్తారు క్రాంతి, శ్లోక్. తన ఫేస్కి ఉన్న స్కార్ఫ్ తీసేసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని గతం తాలూకు నీళ్ళు నీడలు కలల్లో మెదులుతూ ఉంటే ఆగకుండా వర్షిస్తున్న కన్నీళ్లను స్వేచ్ఛగా వదిలేస్తూ తన కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్తుంది తేజ అలా బాధపడటం చూస్తూ ఉన్న క్రాంతి వెళ్ళి తన పక్కనే కూర్చొని తేజ అంటూ తన భుజంపై చేయి వేస్తుంది. తన చేతి స్పర్శకి కళ్ళు తెరిచి క్రాంతిని చూస్తూ తనని హక్ చేసుకొని బోరున ఏడ్చేస్తుంది తేజ. తను అలా ఏడుస్తూ ఉంటే చూడలేక శ్లోక్ కూడా క్రాంతి పక్కనే కూర్చొని, ఎందుకు తేజ ఇంత బాధపడుతున్నావు, ఏమైందో చెప్పు ప్లీజ్, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనంటాడు బాధగా. క్రాంతి తేజ వెన్ను నిమురుతూ, ఊరుకోవే, ఏమైందో చెప్పకుండా అలా ఏడిస్తే ఎలా? అయినా అతన్ని చూసి ఎందుకలా అయిపోయావు నువ్వు, అసలు ఎవరతను నీకు తెలుసా అంటుంది. క్రాంతి మాటలకి తనని వదిలి కళ్ళు తుడుచుకుంటూ అని తెలుసన్నట్టుగా తలుపుతుంది. తెలుసా ఎలా అంటాడు శ్లోక్ ఆశ్చర్యంగా తేజని చూస్తూ. శ్లోక్ మాటలకి తనని చూస్తూ, తను నా భర్త అని అంటుంది తేజ చెప్పిన దానికి షాక్ అవుతూ, ఏంటి, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ భరద్వాజ్ కంపెనీస్ అధినేత అయిన సూర్య తేజ నీ హస్బెండా అంటాడు శ్లోక్. తేజ చెప్పింది విని నమ్మలేనట్టుగా తను కూడా ఆశ్చర్యంగా తేజని చూస్తూ ఉంటుంది. క్రాంతి అవునే, సూర్య గారి నా భర్త. తేజ క్రాంతి వైపు తిరిగి, అప్పుడు అడిగావుగా నీ భర్త ఎవరు, నీకు ఫ్యామిలీ ఉందా అంటే వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగావు కదా, ఇప్పుడు చెప్తాను విను ఎందుకు వచ్చాను అంటూ వాళ్ళిద్దరినీ కూడా చూస్తూ తన గతం చెప్పటం ప్రారంభిస్తుంది తేజ. మీకు నేను చెప్తాను, ధన్వి సూర్య మూవీకి వెళ్ళి ఆల్రెడీ అక్కడున్న చరణ్ చూస్తారు. వాళ్ళని చూసిన సూర్యకి విషయం అర్థమై ధన్వికి ఆల్రెడీ వాళ్ళ లవ్ గురించి తెలిసి తనకు చెప్పనందుకు అలిగి వాళ్ళు లవ్ తనకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఇంటికి వచ్చేదాకా ధన్వి మీద కోపం నటిస్తూ ఉంటాడు తనని ఏడిపించాలని. ఇంటికి వచ్చాక ధన్వి దీపు చరణ్లను కాసేపు ఆడుకొని వాళ్ళ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఏం జరిగిందో, ధన్వి సూర్యని ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. అలవాటు ప్రకారం పొద్దున్నే మెలకు వచ్చి కళ్ళు తెరిచిన సూర్య తన గుండెల మీద తలవాల్చి తన చుట్టూనే చేతులు వేసి ఆదమర్చి నిద్రిస్తున్న ధన్విని చూసి నవ్వుకుంటూ తలెత్తి తన బుగ్గపై ముద్దు పెట్టుకొని, ఇంత నిద్ర పిచ్చేంటే నీకు, మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజన్నా నాకంటే ముందు లేచావా? నేనేమో నిన్ను చూసిన దగ్గర నుంచి రోజు కలలు కనేవాడిని. నువ్వు నాకంటే ముందు లేచి ఫ్రెష్ అయ్యి కాఫీతో నా దగ్గరికి వచ్చి నీ గులాబీ రేకులు లాంటి పెదవులతో అంటూ తన కింది పెదవిని పట్టుకొని లాగుతూ నాకు చిరుముద్దులు ఇచ్చి నన్ను లేపుతావని, నేనేమో లేవకుండా నిన్ను అల్లరి పెడతానని ఎన్నెన్నో ఊహించుకున్నా అంటూ తన మొహంపై పడుతున్న ముంగురులను తన వేళ్లతో చెవి వెనక్కి నెడుతూ, కానీ అవన్నీ కలల్లోనే మిగిలిపోయేలాగా చేస్తున్నావు కదా రాక్షసి అంటూ తన బుగ్గను లాగుతూ ముద్దుగా కసురుకుంటాడు సూర్య తనని ముద్దు పెట్టుకున్నప్పుడు మెలకు వచ్చిన ధన్వి తన మాటలు విని లోపల నవ్వుకుంటూ కావాలని నిద్ర నటిస్తూ అలానే పడుకుంటుంది. అప్పటిదాకా నిద్ర నటిస్తున్న ధన్వి సూర్య మాటలు పూర్తావు కానీ, అబ్బా చాలా కొరికలే ఉన్నాయి మా భాస్కర్కి అంటూ కళ్ళు తెరిచి సూర్యని చూసి నవ్వుతుంది. ధన్వి మాటలకి నవ్వుతూ తనని మరింతగా గుండెల్లో పొదవుకుంటూ, ఎప్పుడు లేచావే కంచు అంటూ తన కౌగిలిని బిగిస్తాడు సూర్య. మీరు లేవగానే లేచానంటుంది సూర్య గుండెల్లో ఒదిగిపోతూ. నా మాటలన్నీ వినేశావా అయితే అంటూ, ఎటూ విన్నావుగా
మరి నా కోరికను ఎప్పుడు తీరుస్తావంటాడు సూర్య. సూర్య నుంచి విడిపడుతూ లేచి కూర్చొని ఏమో నేను మీకంటే ఎప్పుడు ముందు లేస్తే అప్పుడు అంటూ సూర్య చూసి కన్ను కొడుతుంది ధన్వి. ఆహా, అయితే రేపటి నుంచి నాకు మెలకు వచ్చినా నువ్వు లేచేదాకా లేవకుండా అలానే బజ్జుంటా అంటూ తన ఒళ్ళో తలపెట్టి తన చేతులతో ధన్వి నడుమును చుట్టేస్తూ తన చీర కొంగుని పక్కకు తప్పించి ధన్వి బొజ్జలో తలదాచుకుంటూ ఉన్నాడు సూర్య. సూర్య మీసాలు డైరెక్ట్గా తన పొట్టకు గుచ్చుకొని తనకి గిరిగింతలు పెడుతూ ఉంటే ధన్వి నవ్వుకుంటూ సూర్యగారు లేవండి, మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి నాకు అని అంటుంది. మెలికలు తిరుగుతూ ధన్వికి చక్కిలిగిలిగా ఉందని అర్థమైన సూర్య నవ్వుకుంటూ కావాలనే తలని తన బొజ్జకు అదిపెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. సూర్య అలా చేసేసరికి పెద్దగా నవ్వుతూ వద్దు సూర్య గారు ప్లీజ్ అంటుంది మెలికలు తిరిగిపోతూ. అయినా సరే సూర్య వదలకపోయేసరికి ప్లీజ్ సూర్య గారు అంటూ తన చేతులతో సూర్య భుజాలు పట్టుకుని వెనక్కి నెట్టేస్తుంది బెడ్ మీదకి. ధన్వి అలా చేసేసరికి వెనక్కి పడ్డ సూర్య తన మొహంలోకి చూసి అలరిగా నవ్వుతూ ఏమైంది, ఎందుకులా తోసేసావంటాడు మళ్ళీ తన ఒడిలోకే చేరుతూ. తన దగ్గరికి వస్తున్న సూర్యని చేతులు అడ్డుపెట్టి ఆపుతూ ప్లీజ్ సూర్య గారు ఇంకా చాలు మీ అల్లరి, నవ్వి నవ్వి నా బుగ్గలు నొప్పొస్తున్నాయి అంటుంది వగరుస్తూ. అదే అవకాశంగా తీసుకొని అయ్యో అవునా, నేను పోగొడతానుండు నొప్పిని అంటూ పైకి లేచి రెండు బుగ్గలపై ముద్దులు పెడుతూ తన పెదవుల దగ్గరికి వస్తాడు ఆశగా. వాటిని అందుకోవడానికి సూర్య ఇంటెన్షన్ అర్థమైన ధన్వి తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా టక్కున సూర్య పెదవులకు చేయడు పెట్టి ఆపండి ఇంక మీ అల్లరి కన్నయ్య వేషాలు అంటుంది తన సిగ్గుని దాచుకొని సూర్యని చిరుకోపంగా చూస్తూ. ధన్వి అలా చేసేసరికి ఊహు ఇది అన్యాయమే, ఇలా ఊరించి మధ్యలో ఆపేయడం నీకేమైనా న్యాయంగా ఉందా అంటాడు సూర్య గారాలు పోతూ. అన్యాయం లేదు, ఆవకాయ బద్దా లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆఫీస్కి రెడీ అవ్వద్దా, సెకండ్ డేనే లేట్గా వెళ్తే అస్సలు బాగుండదు కాబట్టి ఈ అల్లరంతా కట్టిపెట్టి ఇంకా రెడీ అవుదాం పదండి అంటుంది ధన్వి. ధన్వి మాటలకు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజంగానా, పదా వెళ్దాం అంటాడు ఉత్సాహంగా తన చేయి పట్టుకొని బెడ్ దిగుతూ. సూర్య ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నాడో అర్థం కాక ఏంటి అంత ఎగ్జైట్ అయిపోతున్నారు అంటుంది సూర్యనే చూస్తూ అనుమానంగా. తను అడిగిన దానికి సూర్య మెలికలు తిరుగుతూ నువ్వే కదా రెడీ అవుతూ ఉన్నావు, రెడీ అవ్వాలంటే ముందు బాత్ చేయాలి కదా అంటాడు ధన్వి భుజం మీద గోగుతూ. సూర్య ఏమనుకుంటున్నాడు కాసేపటికి అర్థమైన ధన్వి ఇలా సూర్యని చూస్తూ ఛే నేనన్నది కలిసి కాదు విడివిడిగా అంటుంది సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కుతూ ఉండగా. ఊహూహూ ప్లీజ్ కంచు, ఇద్దరం విడివిడిగా రెడీ అవ్వాలంటే బోల్డ్ టైం అవుతుంది, మళ్ళీ నీకు సెకండ్ డేనే ఆఫీస్కి లేట్ అయిపోతుంది, నా మాట విను, మరి లేట్గా వచ్చావని బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది కదా నీకు, అందుకే ఏం చక్క ఇద్దరం కలిసే రెడీ అవుదాం అంటూ గారాలు పోతాడు సూర్య. సూర్యని చూసి నవ్వుతూ అప్పుడు తొందరగా వెళ్ళటం కాదు ఇంకా లేట్ అవుతుంది కాబట్టి వెళ్ళి మీ అల్లరి కట్టిపెట్టి ఫ్రెష్ అవ్వండి అంటూ సూర్యని బలవంతంగా వాష్రూమ్లోకి నెట్టి తలుపు వేసి నవ్వుతూ బెడ్ దగ్గరకు వస్తుంది ధన్వి. డోర్ తీసి బయటకు తలపెట్టి ధన్విని చూస్తూ ప్లీజ్ బంగారు ఇంకొకసారి ఆలోచించబోయి అంటాడు సూర్య. తన మాటలకు వెనక్కి తిరిగి సూర్యని చూస్తూ మిమ్మల్ని అంటే పక్కనే ఉన్న హెయిర్ బ్రష్ తీసుకోగానే అమ్మో అని భయపడుతూ వద్దులే ఇవాళ నీ మూడ్ బాగున్నట్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దామంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసేస్తాడు సూర్య. సూర్య వెళ్ళగానే బ్రష్ అక్కడ పెట్టి నవ్వుకుంటూ బెడ్ సర్దేసి సూర్య డ్రెస్ థింగ్స్ అన్నీ కూడా తీసి బెడ్ మీద పెట్టి రెడీగా పెడుతూ ఉండగానే సూర్య బాత్ చేసి టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తను తల తుడుచుకుంటూ బయటకు వస్తాడు. డోర్ తీసిన సౌండ్కి వెనక్కి తిరిగి సూర్యనే చూస్తూ మీరు రెడీ అవ్వండి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్తుండగా నేనేమన్నా హెల్ప్ చేయనా అంటాడు సూర్య. సూర్య మాటలకి వెనక్కి తిరిగి ఏంటి అంటుంది తన నడుమున చేతులు పెట్టుకొని సూర్యని అలాగే చూస్తూ. ధన్వి చూపులకి భయపడిపోయి ఏం లేదు ఏం లేదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా త్వరగా అంటాడు సూర్య. అంటూ తను వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే ఉఫ్ అని నిట్టూరుస్తూ అందరూ నన్ను చూసి భయపడుతూ ఉంటే ఇది మాత్రం చూపులతోనే నన్ను భయపెట్టేస్తోంది, కంట్రోల్ కూడా చేస్తుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ డ్రెస్ చేసుకొని రెడీ అయిపోతాడు సూర్య. ఈలోపు ధన్వి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవ్వగానే ఇద్దరూ కలిసి కిందకి వస్తుంటారు. అప్పటికే విష్ణు గారు దీపులు రెడీ అయ్యి లివింగ్ రూమ్లో కూర్చొని ఉంటారు. సౌజన్య గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తూ దీపు రెడీ నా కాలేజ్కి టైం అవుతోంది త్వరగా రా టిఫిన్ చేద్దు అంటారు. ఆల్రెడీ హాల్లో కూర్చున్న దీపుని చూడకుండా ఆవిడ మాటలకి నవ్వుకుంటూ నేను ఎప్పుడో వచ్చేసానమ్మా, నీ ముద్దుల కొడుకే ఇంకా రాలేదంటూ సౌజన్య గారి ముందు నించుంటుంది దీపు. దీపు మాటలకు వెనక్కి తిరిగి నా కొడుకును నువ్వేమీ విమర్శించక్కర్లేదు, వాడికి తెలుసు టైం మేనేజ్మెంట్ గురించి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు కొత్తగా, ఇప్పటి వరకు వాడు ఎప్పుడైనా లేట్గా ఆఫీస్కి వెళ్ళడం నువ్వు చూసావా అంటారు సౌజన్య గారు దీపుని చూస్తూ. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ధన్వి సూర్య ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. వీళ్ళ డిస్కషన్ వినని సూర్య అమ్మ అని పిలవబోయేలోపు హహహ అని దీపు పెద్దగా నవ్వేస్తూ అది ఒకప్పుడు మా, కానీ ఇప్పుడు కాదు, పెళ్ళైన దగ్గర నుంచి అన్నయ్య ఎంత లేజీ అయిపోయాడో నీకు తెలుసు కదా, రోజు ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేసి టైం కల్లా రెడీ అయ్యి కిందకి వచ్చి
ఆఫీస్కి వెళ్ళాలని హడావిడి చేసేవాడు. నువ్వేమో నేను చిన్నదాన్నన్న విషయం మర్చిపోయి మరీ ప్లేట్ తీసుకుని అన్నయ్య వెనక తిరిగి మరీ గోరు ముద్దలు తినిపించేదానివి. ఇప్పుడు ఏమైందమ్మా అదంతా అంటూ నడుముని చేతులు పెట్టుకుని కళ్ళెగరేస్తూ ఏడి నీ చిన్ని కృష్ణుడు అంటూ చేతుకున్న వాచ్ చూసుకుంటూ 9 అయినా కూడా ఇంకా కిందకే రాలేదు. ఇంకా జాగింగ్లు జిమ్లు అయితే ఏకంగా అటకెక్కేశాయి అని చేతులు పైకి చూపిస్తూ ఓన్లీ వదిన తప్ప ఇంకేమీ కనబడట్లా నీ పుత్రరత్నానికి అంటుంది దీపు. దీపు వెనుక నుంచొని చేతులు కట్టుకొని తను అనే మాటలన్నీ వింటూ ఉంటాడు సూర్య. ధన్వి ఏమో దీపు మాటలకి నోటికి చెయ్యట్టు పెట్టుకొని నవ్వుతూ సూర్యని చూసి ఇప్పుడేమంటారన్నట్టు లుక్స్ ఇస్తుంది. ధన్విని చూసి ఉడుక్కుంటూ తన చెల్లి ఇంకేమంటుందో అని చూస్తూ ఉంటాడు. సూర్య వచ్చినప్పుడే వాళ్ళని చూసిన సౌజన్య గారు కావాలని దీపుని ఆపకుండా తను చెప్పేవి వింటూ ఆ తర్వాత సూర్య చేతిలో దీపుకి పడే క్లాస్ని ఊహించుకుంటూ కామ్గా నుంచుంటారు. అక్కడే తన కొడుకుని అంటోందని ఉక్రోషంతో తను అన్నీ అంటున్నా కూడా సైలెంట్గా నించొని ఉన్న సౌజన్య గారిని చూస్తూ ఏంటమ్మా నీ ముద్దుల కన్నయ్య గురించి అన్నీ నిజాలు చెప్పేసరికి నీ గొంతు మూగపోయిందా? ఇప్పుడు చూసా నా కొడుకు హీరో జెంటిల్మెన్ అది ఇది అంటావు, ఇప్పుడు ఏమయ్యాయి అవన్నీ అంటుంది సైల్గా నించొని. తను అనేవన్నీ సూర్య వింటున్నాడన్న విషయాన్ని దీపుకి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్న విష్ణుగారు ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే ఇంకేం వాగుతుందో అని టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తారు. ఎదురుగా ఉన్న సెంటర్ టేబుల్ మీద తను తాగిపెట్టి ఉన్న వాటర్ గ్లాస్ చూడగానే ఏదో ఐడియా వచ్చిన వాడిలా టక్కున ఆ గ్లాస్ చేతిలోకి తీసుకొని కింద పడేస్తారు చుట్టూ చూసుకోకుండా. సౌజన్య గారిని ఏవేవో మాట్లాడుతున్న దీపు గ్లాస్ కింద పడిన సౌండ్కి డిస్టర్బ్ అయ్యి పక్కనే సోఫాలో ఉన్న విష్ణు గారి వైపు చూస్తుంది. ఆ అవకాశం కోసం ఏదో చూస్తున్న విష్ణు గారు కళ్ళతోనే వెనక్కి చూడు అన్నట్టుగా సైగ చేస్తారు. తనని చూస్తున్న దీపుకి ఆయన సైగలు అర్థం కాక ఏంటి నాన్న అంటుంది దీపు. అయ్యో అని తల కొట్టుకుంటూ ఒకసారి నీ వెనకాల చూడరా అంటూ లిప్ మూవ్మెంట్ ఇస్తూ కళ్ళతోనే వెనక్కి చూపిస్తూ సైగ చేస్తారు విష్ణు గారు. వెనకాల చూడనా ఏముంది నా వెనకాల అంటూ వెనక్కి తిరిగి చూసిన దీపుకి చేతులు కట్టుకొని తననే కోపంగా చూస్తూ ఉన్న సూర్య కనపడగానే షాక్తో అలా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ వెంటనే తేరుకొని వెర్రినవ్వు నవ్వుతూ అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. తనలోని భయాన్ని కవర్ చేసుకుంటూ. దీపు అడిగిన దానికి నా చెల్లెలు తన అన్నయ్య గొప్పతనం గురించి పొగుడుతున్నప్పుడు అంటాడు తననే చూస్తూ వెటకారంగా. సూర్య అన్నీ వినేశాడని అర్థమైన దీపు మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తూ ఐఎమ్ సారీ అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావన్న సంగతి గమనించకుండా నిజాలని చెప్పేశానని నవ్వుతూ పరుగందుకుంటుంది దీపు. దీపు మాటలకి సూర్యని చూస్తూ పెద్దగా నవ్వుతుంది ధన్వి. దీపు మాటల కంటే ధన్వి నవ్వుతనని ఎక్కువగా ఉడికిస్తూ ఉంటే రాక్షసి ఆగవే నీ సంగతి చెప్తానంటూ దీపు వెనక పడతాడు సూర్య. తన వెనకే వస్తున్న సూర్యని చూసి అమ్మో ఇప్పుడు అన్నయ్య చేతికి దొరికితే అంత సంగతులు అనుకుంటూ సూర్యకు చిక్కకుండా హాలంతా పరిగెడుతుంది. అయినా సరే సూర్య వదలకుండా రావడం చూసి బయటకు వెళ్ళిపోదామని ఫాస్ట్గా గుమ్మం వైపు పరిగెడుతుంది. పొద్దున్నే హాస్పిటల్కి రెడీ అయ్యి ధన్విని చూసి దీపుని కూడా తనతో పాటు కాలేజ్కి తీసుకువెళ్తామని సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు చరణ్. గేట్ లోపలికి వచ్చి కార్ని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తూ ఉండగా సూర్యని తప్పించుకొని వస్తున్న దీపు ఎదురుగా వస్తూ ఉన్న చరణ్ని గుద్దుకొని భయంతో కళ్ళు మూసుకొని అలాగే తన షర్ట్ పట్టుకుంటుంది దీపు. తన మీదకి అలా వచ్చిన దీపుని చుట్టూ చేతులు వేసి పట్టుకొని తను తగిలిన ఫోర్స్కి బ్యాలెన్స్ చేసుకోలేక దీపుతో సహా కింద పడిపోతాడు చరణ్. కింద పడిపోయామని అర్థమైన దీపు మెల్లగా కళ్ళు తెరిచి తనకి దగ్గరగా ఉన్న చరణ్ని చూసి సారీ చరణ్ గారు చూసుకోలేదు అంటుంది ఇబ్బందిగా. అలా అంటున్న దీపుని చూసి నవ్వుతూ తన చుట్టూ ఉన్న చేతులు బిగిస్తూ నువ్వు సారీ చెప్పటం కాదు బుజ్జి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు నాకు నువ్వు అంటాడు తమ పొజిషన్ని చూపించి ఐవిస్ చేస్తూ. చరణ్ అలా చెప్పగానే తామున్న పొజిషన్ని చూసుకున్న దీపు సిగ్గుపడుతూ తన గుండెల్లో ఒదిగిపోతుంది. దీపు వెనకాల పరిగెత్తు చిన్న సూర్య వాళ్ళున్న పొజిషన్ని చూసి నవ్వుకొని చిన్నగా దగ్గుతాడు. ఎవరన్నా బయటకు వస్తారేమోనని సూర్య అలా దగ్గగానే ఇద్దరు తల తిప్పి అటు చూసి అక్కడే నిలబడి వాళ్ళనే చూస్తూనున్న సూర్యని చూసి టక్కున చరణ్ని విడిపించుకొని పైకి లేస్తుంది దీపు. దీపు అలా లేవగానే సూర్యని వంక కోపంగా చూస్తూ నిల్చుని ఏంటి బావా నువ్వు కాసేపు కూడా నన్ను హ్యాపీగా ఉండని బావా అని అంటాడు చరణ్. తను ఎక్కడ ఉన్నది మర్చిపోయి మరి చరణ్ మాటలకి దీపు సిగ్గుపడుతూ లోపలికి అక్కడి నుంచి వెళ్ళిపోతే సూర్య మాత్రం ఇలా చూస్తూ ఒకసారి నువ్వెక్కడున్నావో ఒకసారి చూసుకోనాన్న అని అంటాడు వెటకారంగా. సూర్య అలా అనేసరికి చుట్టూ చూసి తను బయట ఉన్న విషయం గమనించుకొని మళ్ళీ సూర్యని చూస్తూ చాలీ బావా అంటాడు పళ్ళని బయటపెట్టి నవ్వుతూ. అలా నవ్వుతున్న చరణ్ మెడ చుట్టూ చేయి వేసి ఎప్పుడు చూసినా ఈ పబ్లిక్ రొమాన్స్ ఏంటి అంటాడు తన చేయి పట్టుకొని గట్టిగా బిగించి. హూ అని దగ్గుతూ వదిలే బావా ప్లీజ్, అసలే నీ చెల్లికున్న ఒకగానొక బావని, నేను లేకపోతే అది అన్యాయం అయిపోతుంది అంటాడు చరణ్ డ్రామాటిక్గా. ఆహా అంటూ ఏం కాదులే, నీకన్నా మంచివాడిని దాన్ని ప్రేమగా చూసుకునేవాడిని వెతికి తెస్తాను, నువ్వేమంతా ఫీల్ అవ్వక్కర్లేదులే అంటాడు చరణ్ని చూసి కన్నింగా నవ్వుతూ. అమ్మో బావా నేనేదో జోక్గా అంటే నువ్వు అసలుకే ఎసరు పెట్టేటట్టున్నావుగా, నీకో దండం స్వామి,
నా లవ్ మీద కొట్టకు నువ్వు అంటాడు చరణ్ సూర్యని చూసి చేతులు జోడిస్తూ. ఏడ్చావులే నువ్వు నీ నాటకాలు అంటూ. అది సర్లే కానీ ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు అంటాడు సూర్య. చరణ్ మేడ మీద ఉన్న చేతులన్నీ తీస్తూ తన షర్ట్ని సరిచేస్తూ. ఏం లేదు బావా, నిన్ను చెల్లి చూడాలనిపించి వచ్చానంటాడు సూర్యని చూస్తూ. చరణ్ చెప్పిన దానికి చేతులు కట్టుకొని తన్నే చూస్తూ ఇప్పుడు నిజం చెప్పు అంటాడు సూర్య. హాహా నిజం బాబా అని అంటున్న సూర్య తనని అలానే చూస్తూ ఉండడంతో తను నమ్మలేదని అర్థమై హిహిహి అంటే నా బంగారాన్ని కాలేజీలో డ్రాప్ చేద్దామని అంటాడు వెలుకలు తిరుగుతూ. సరే పద అంటూ చరణ్తో పాటు లోపలికి వెళ్తాడు సూర్య. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సూర్యతో పాటు లోపలికి వచ్చిన చరణ్ని చూసి రా చరణ్ అని పిలుస్తారు సౌజన్య గారు. ధన్విని హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ రా అని సూర్య కూర్చోగానే తను కూడా సూర్య పక్కనే కూర్చుంటూ గుడ్ మార్నింగ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్ మామయ్య అంటూ వాళ్ళని విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్, నువ్వు కూడా ఇవాళ మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నావు అంటారు సౌజన్య గారు కమాండింగ్గా. షూర్ అత్తయ్య, ఇవాళ మీతో కలిసి తినాలనే ఫిక్స్ అయ్యి వచ్చాను నేను కూడా అంటాడు చరణ్ ఆవిడ్ని చూసి నవ్వుతూ. ఆహా ఓకే అయితే అని అందరికీ టిఫిన్ వడ్డించి కూర్చుంటారు. తను కూడా అందరూ కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేస్తారు. తిన్నాక సరేమా నాకు కాలేజ్కి టైం అవుతోంది, నేను ఇక వెళ్ళొస్తాను అని అంటుంది దీపు. అవునత్తయ్య, నాకు కూడా హాస్పిటల్కి టైం అవుతోంది, నేను కూడా ఇక స్టార్ట్ అవుతాను అని అంటాడు చరణ్. దీపుని చూసి ఇంతకీ మీ స్కూటీ రిపేర్ అయిందా అండి అని అడుగుతాడు. ఏం తెలియనట్టు. లేదు చరణ్ గారు అంటూ దీపు లోపల నవ్వుకుంటూ. ఓహ్ అయితే నేను అటే వెళ్తున్నాను కదా, మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను రండి అంటాడు తనని చూసి నవ్వుతూ. అయ్యో నీకెందుకు బావ శ్రమ, నేనున్నాను కదా, తనని కాలేజ్లో డ్రాప్ చేసి మేము ఆఫీస్కి వెళ్తాంలే అంటూ ధన్వితో. అంతే కదా అని చరణ్ని చూసి కన్నింగా నవ్వుతాడు సూర్య. అమ్మ నా బావా, నీ చెల్లికి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావా, చెప్తా నీ పని అనుకుంటూ. ఓహ్ అవునా ఓకే బావా అని ధన్విని చూస్తూ. అమ్ములు నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారా, ఆఫీస్లో ఏమో లీవ్స్ దొరకట్లేదు, అందుకే నువ్వు రారా, 1 వీక్ ఉండి వద్దు కానీ అంటూ. మీరేమంటారు అత్తయ్య అంటాడు చరణ్ సౌజన్య గారిని చూస్తూ. నేనేమంటాను నాన్న, హ్యాపీగా తీసుకెళ్ళంటాడు ఆవిర నవ్వుతూ. అత్తయ్య కూడా గ్రీన్ చికెన్ ఇచ్చేశారు కదా, ఇంకేంటి ఈవినింగ్ రెడీగా ఉండు, డ్యూటీ అయిపోగానే వచ్చి తీసుకెళ్తాను నిన్ను అంటాడు చరణ్ ఓరగా సూర్యని చూస్తూ. హా ఓకే అన్నయ్య అంటుంది ధన్వి కూడా సూర్యని ఉడికించాలనే ఉద్దేశంతో. ధన్వి అలా అనేసరికి టక్కున తల తిప్పి తన వైపే చూస్తూ రాక్షసి వస్తాను అని ఎంత మాటిచ్చేస్తుందో చూడు, ఇక్కడ నేను ఒకరిని ఉన్నానన్న విషయమే మర్చిపోయింది, నా గురించి కోనక్కర్లేదా అన్న అడగగానే ఎలా బుర్ర ఊపేస్తుందో చూడని మనసులో తిట్టుకుంటూ అందరూ అక్కడే ఉండడంతో ఏమనలేక చరణ్ వైపు తిరిగి అక్కడి నుంచి ఆఫీస్కి రావడం కష్టమవుతుంది కదా బావా, ఇప్పుడే కదా జాయిన్ అయింది, అప్పుడే లీవ్స్ పెడితే బాగుండదు అంటాడు సూర్య ఎలాగోలా ధన్విని పంపించకుండా ఉండాలని. ఆ మాటకి సూర్యని చూస్తూ ఏం కాదులే బావా, నేను ఉన్నాను కదా, రోజు కంటే ఒక 1/2 అవర్ ముందు బయలుదేరితే సరిపోతుంది, నేను తనని ఆఫీస్లో డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్తానులే అంటాడు. తనని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు నీతో నా చెల్లిని పంపనన్నానని నన్ను ఇలా లాక్ చేస్తున్నావా, చెప్తా, నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా బావా నీ సంగతి అని చరణ్ని సీరియస్గా చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు సూర్య. సూర్య లుక్స్ చూసి తనని మనసులో బాగా తిట్టుకుంటున్నాడని అర్థమైన చరణ్ మరి నువ్వు నాతో ఆడుకోవచ్చా, చెల్లుకు చెల్లు అన్నట్టుగా చూస్తాడు సూర్యని. సూర్య ఫేస్ చూసి ఫీల్ అవుతున్నాడని కనిపెట్టిన ధన్వి అవునరా, అంత జర్నీ చేస్తూ రోజు తిరగాలి అంటే నాకు కష్టమే కదా, ఒకవేళ నీకు ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వస్తే మళ్ళీ నాన్న ట్రబుల్ తీసుకోవాల్సి వస్తుంది, అందుకే ఇదంతా ఎందుకు చెప్పు, వీకెండ్కి నేను వస్తానులే అని అంటుంది ధన్వి చరణ్తో. ధన్వి అలా అనగానే అప్పటిదాకా డల్గా ఉన్న సూర్య ఫేస్ 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. ఇలా ధన్విని చూస్తూ నా బంగారానివే నువ్వు అని మనసులోనే తనకి ముద్దులు పెట్టేస్తుంటాడు సూర్య. అక్కడే అందరూ ఉన్నారని ఊరుకున్నాడు కానీ లేకపోతేనా మన సూర్య గురించి నేను మీకు కొత్తగా చెప్పేది ఏముందిలే. సూర్య ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ సూర్య గారు ఇంకా వెళ్దామా, ఇప్పటికే లేట్ అయిందంటుంది ధన్వి. వెళ్దామంటూ చరణ్ వైపు తిరిగి సరే బావా, ఇవాళకి దీపు నువ్వే కాలేజ్లో డ్రాప్ చేయి, మాకు లేట్ అవుతుందంటూ వాళ్ళందరికీ బాయ్ చెప్పి ధన్విని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య. వాళ్ళలా వెళ్ళగానే దీపు చరణ్లు కూడా వాళ్ళకి బాయ్ చెప్పి కారులో స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళగానే ఎందుకు చరణ్ గారు పాపం అన్నయ్యని బాధ పెట్టారంటుంది దీపు నవ్వుతూ. మరి మీ అన్నయ్య నాతో ఎంత ఆడుకుంటున్నాడో తెలుసా, అందుకే చిన్న జర్కిచ్చా అంటాడు దీపుని చూసి ఐవిస్ చేస్తూ. బాగానే ఉన్నారు ఇద్దరు దీపు. ఇందాక మీ అన్నయ్య అలా రాకపోయి ఉంటే చక్కగా మార్నింగ్ కాఫీ తాగేసేవాడిని అంటాడు దీపు పెదల వైపు చూస్తూ. చరణ్ చూపులు ఎక్కడ ఉన్నాయో చూసిన దీపు మీకు మరీ కోరికలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి, అంత సీన్ లేదులే మీకు అంటుంది చిరుకోపంగా తనని చూస్తూ. ఓయ్ ఇవి కూడా పెద్ద కోరికలేనా, పోనీ నీకు అలా అనిపిస్తే అలానే అనుకో, ఇందాక మిస్ అయింది ఇప్పుడు ఇవ్వచ్చుగా అంటాడు గారంగా.
ఇస్తాను రండి అంటూ చరణ్ చేతి మీద గట్టిగా గిల్లుతుంది దీపు. ఔచ్ రాక్షసి, అంత గట్టిగా గిల్లేసావేంటి అంటాడు చేరుద్దుకుంటూ. లేకపోతే ఇక మీదట కాఫీ గాడిద గుడ్డు అంటూ వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది. నిన్నటి నుంచి ఏదో ఒకటి చేసి నన్ను మా అన్నయ్య దగ్గర బుక్ చేస్తూనే ఉన్నారు మీరు. అందుకే నేను డిసైడ్ అయిపోయా, పెళ్ళయ్యే వరకు ఇలాంటివన్నీ బంద్ అంటుంది నిక్కచ్చిగా. ఏ బుజ్జి, నువ్వు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు, ఇక మొదట జాగ్రత్తగా ఉంటానుగా ప్లీజ్ అంటూ బతిమలాడుతుంటాడు చరణ్. కారు ఎక్కగానే సూర్యకి ఏదో కాల్ రావడంతో అది అటెండ్ చేసి మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటాడు సూర్య. అలా ఆఫీస్కి రీచ్ అయినా ఆ కాల్ కంప్లీట్ అవ్వకపోవడంతో సూర్యని చూసి బాయ్ అని సైగ చేస్తూ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది ధన్వి. అది ఇంపార్టెంట్ కాల్ కావడంతో ఏమీ మాట్లాడలేక బాయ్ అని చెయ్యూపుతాడు సూర్య. ధన్వి లోపలికి వెళ్ళేసరికి తన బ్యాచ్ అంతా కూడా వచ్చేసి తమ తమ ప్లేసెస్లో కూర్చొని ఉంటారు. వస్తున్న ధన్విని చూసి వాళ్ళందరూ కూడా హాయ్ అని చెప్తారు. ధన్వి కూడా వాళ్ళని చూసి విష్ చేసి తన ప్లేస్లో కూర్చుంటుంది. తన పక్కనే ఉన్న ఫరా కూడా గుడ్ మార్నింగ్ ధన్వి అంటుంది. వెరీ గుడ్ మార్నింగ్ ఫరా, ఏంటి ఆఫీస్ అంతా సైలెంట్గా ఉంది, సార్ ఇంకా రాలేదుగా అంటుంది ధన్వి. సార్ రాలేదు, కానీ ఆ సైతాన్ వచ్చిందిగా, అందుకే వర్క్ టైంలో ఎవరు ఏం మాట్లాడినా సార్ అయినా ఊరుకుంటారేమో, కానీ అది మాత్రం అస్సలు ఊరుకోదు. ఈ ఆఫీస్ ఏదో తన సొంతమైనట్టు బిహేవ్ చేస్తుంది అని అంటుంది ఫరా మేఘన మీద ఉన్న కోపాన్నంతా బయట పెడుతూ. ఓ అవునా, సర్లే దాని సంగతి నేను చూసుకుంటా, ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, నేను ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది అని అంటుంది సినిమా స్టైల్లో. ధన్వి యాక్షన్ చూసి పెద్దగా నవ్వేస్తుంది ఫరా నవ్వుని విని ల్యాప్టాప్లో దూర్చిన తన తలని పైకెత్తి ఆఫీస్ అంతా చూస్తూ ఎవరది అలా నవ్వుతోంది అని అరుస్తుంది మేఘన అరుపుకి సైలెంట్ అయ్యి, యా అల్లా, ఈ సైతాన్ని నాకు ఎందుకు తగిలించావు, కనీసం నవ్వను కూడా నవ్వలేకపోతున్నా అనుకుంటూ తన వర్క్లో పడిపోతుంది ఫరా. కాసేపటి కాల్ అయిపోయాక కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు సూర్య రావడం చూసి స్టాఫ్ అంతా నుంచొని తను విష్ చేస్తూ ఉంటారు. అందరినీ సీరియస్గా చూస్తూ ధన్వి దగ్గరికి రాగానే చిన్నగా నవ్వుతాడు సూర్య. ధన్విక్ కొంచెం పక్కనున్న క్యాబిన్లో ఉన్న మేఘన సూర్య తనను చూసి నవ్వాడు అనుకుని తెగ మురిసిపోతుంది. సూర్య తన క్యాబిన్లోకి వెళ్ళి నా కంచుతో మాట్లాడకుండానే వచ్చేశాను, ఈ కాల్ కూడా అప్పుడే రావాలా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఏదో తట్టిన వాడిలా మేఘన నాకు ఇంటర్కమ్లో కాల్ చేసి న్యూ జాయిన్ మెంబర్స్లో మన గ్రూప్లోకి వచ్చిన అమ్మాయి పేరేంటి అంటాడు సూర్య. సార్ వాళ్ళలో ఇద్దరున్నారు సార్, ఎవరి గురించి అడుగుతున్నారు మీరు అంటుంది మేఘన. ఓ షిట్, అను కూడా ఉంది కదా అనుకుంటూ నేమ్స్ చెప్పు నేను చెప్తానంటాడు సూర్య. అను ఇంకా ధన్వి సార్ అంటుంది మేఘన. తనే ధన్వి, ఆ అమ్మాయితో వర్క్ గురించి చెప్పాలి, తనను ఒకసారి రమ్మను అంటాడు సీరియస్గా. సూర్య గొంతులో సీరియస్నెస్ చూసిన ధన్విని తిట్టడానికే పిలుస్తున్నాడు అనుకున్న మేఘన తెగ ఎగ్జైట్ అవుతూ ధన్వి దగ్గరికి వెళ్ళి నిన్ను సార్ రమ్మంటున్నారని చెప్తుంది. మేఘనని అనుమానంగా చూస్తూ ఎందుకు అంటుంది ధన్వి. ఏమో నాకు తెలియదు, త్వరగా వెళ్ళు అంటూ తనని తొందర చేస్తుంది మేఘన. ఎందుకబ్బా అనుకుంటూ తొందర చేస్తూ ఉన్న మేఘనని వింతగా చూస్తూ సూర్య క్యాబిన్లోకి వెళ్తుంది ధన్వి. వెళ్తున్న ధన్వినే చూస్తూ వెళ్ళు, వచ్చిన సెకండ్ డేనే సార్ చేతులు నీకు బాగా క్లాస్ ఉందిలే అని అనుకుంటూ మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మేఘన. కానీ లోపల జరిగేది తెలిస్తే ఏమైపోతుందో మరి. పాపం బిడ్డ తన దగ్గరికి వచ్చిన ధన్విని చూసి తన చేయి పట్టుకుని ఒళ్ళోకి లాక్కొని తన చుట్టూ చేతులు బిగించి ఏంటే నాతో మాట్లాడకుండా అలా వచ్చేసావంటాడు తన భుజం మీద పెదవులతో రాస్తూ. సూర్య అలా చేసేసరికి షాక్ అయిన ధన్వి తన స్పర్శకి తేరుకొని అయ్యో ఏంటి సూర్య గారు వదలండి, ఎవరైనా వస్తారంటుంది కంగారుగా. సూర్య చేతుల్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ అబ్బా ఎవరు రారలేవే అని తన నడుము చుట్టూ ఉన్న చేతులు పట్టు బిగిస్తూ థ్యాంక్ యూ కంచు, ఇందాక నువ్వు నిజంగానే వెళ్ళిపోతావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని రానని చెప్పావు చూడు, అప్పుడైతే నాకు ఇలా గట్టిగా ముద్దు పెట్టేయాలనిపించింది తెలుసా అంటూ తన బుగ్గపై ముద్దు పెడతాడు సూర్య చేసిన పనికి సిగ్గుపడుతూ ఇందుకే పిలిచారు నన్ను మీరు అని అంటుంది ధన్వి సూర్యని చిరుకోపంగా చూస్తూ. ఇందుకేనా అంటే ఇదొక్కటే కాదు నాకు ఇంకా కావాలి అని ధన్వి పెదవులను చూస్తూ వాటిని అందుకోవడానికి అన్నట్టుగా ముందుకొస్తాడు సూర్య. సరిగ్గా అదే టైంకి తన క్యాబిన్ డోర్ తెరుచుకున్న శబ్దానికి తుల్లిపడి ఇద్దరు డోర్ వైపుకు చూసి అక్కడే వీళ్ళని చూసి అలా బిగుసుకుపోయి నుంచున్న వ్యక్తిని చూసి దూరం జరిగి సూర్యని వదిలి అక్కడే నిలబడిపోతుంది ధన్వి. కథ ఇంకా ఉంది. మరి సూర్య ధన్విలు ఇలా క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళ క్యాబిన్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? కొంపదీసి మేఘనైతే కాదు కదా. అసలు ధన్వి సూర్యని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.